నితేష్ అన్నయ్య, మీరు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు నాకు ఈ బ్యాట్ మీద సైన్ చేసి ఇచ్చారు కదా. ఆ రోజు మా డాడీ నేను అడిగాను ఎందుకు అలా చేసినారంటే, he told me that you're going to be a super cricketer and you're going to fulfill your dream and one day you'll also be like India player. ఆల్ ది బెస్ట్. ఒక సక్సెస్ వెనుకతల చాలా సాక్రిఫైజేషన్ ఉంటుంది. ఈ విషయం 100% ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వైబ్రేషన్, నేమ్లో ఇంత వైబ్రేషన్ ఉంటుందా, ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఉంటుందా అంటే ఎస్, మన వైజాగ్ అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి గారు సక్సెస్ తల్లిదండ్రులుగా వాళ్ళ పేరెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఒక కోచ్గా మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ నితీష్ కుమార్ రెడ్డి గారు మీ చేతులు ఇలా మీ చేయి పట్టుకున్నప్పుడు తన ఏజ్ ఎంత? ఆ రోజు ఆడి ఏజ్ 8 years మేడం. 8 years నుంచి నాతో ట్రావెల్ చేయడం మొదలు పెట్టాడు. చాలా చిన్న పిల్లోడు ఆ రోజు నేను చూసినప్పటికీ వాడు నడుచుకొని వస్తుంటే వాడు వెనకాతల వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ కిడ్ బ్యాగ్ పట్టుకొని వస్తుంటే ఎవరు ఇంత క్యూట్ బాయ్ ఇంత చిన్న పిల్లోడిని క్రికెట్కి పెట్టారే అని అనిపించింది. బట్ ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు ఆడు అంత కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆడి కోసం ఏం మాట్లాడాలో కూడా ఇన్నాళ్ళు ట్రావెల్ చేసి ఆడి కోసం పిన్ టు పిన్ తెలిసి కూడా ఈరోజు ఆడి కోసం మాట్లాడాలంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇట్స్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ యాజ్ ఏ కోచ్. ఆడికి నాకైతే అసలు మాట్లాడితే రావు. తను చూడటానికి కూడా చాలా చిన్నగా మీరు అన్నట్టు క్యూట్గా, అబ్బా ఈ అబ్బాయి అయినా ఈ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సో 8 years అప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు తన ఇంట్రెస్ట్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ కూడా మాకు చెప్పారు, చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ అమ్మ క్రికెట్ అంటే, దానికి డెడికేట్ అయిపోయాడు. వాడి ఇంట్రెస్ట్ కోసం నేను జాబ్ కూడా మానేసి తనతో పాటు అంటి పెట్టుకొని ఉన్నాను. ఈరోజు వాడి సక్సెస్ని మేము చూస్తున్నప్పుడు మేము వదులుకున్నటువంటి చాలా చాలా అన్నీ మళ్ళీ మా అబ్బాయి గిఫ్ట్గా తెచ్చిస్తున్నాడు అని. సో లైక్ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మీ చేతిలో పెట్టినప్పుడు తన ఇంట్రెస్ట్ కూడా మీకు చెప్తారు, తన ఏజ్, తన కేర్, అన్ని విషయాలు చెప్పి మీకు అలా అప్ చెప్తూ ఉంటారు. సో అలాంటి నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇంత పాపులారిటీ, ఒక స్టార్ క్రికెటర్, కోహ్లీ గారితో ఒక సెల్ఫీ దిగితే చాలు అని ఆలోచన ఉన్న అబ్బాయి ఈరోజు కోహ్లీ గారు క్యాప్ ప్రజెంట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మిరాకిల్ మూమెంట్స్. ఏమనిపిస్తుంది? నిజంగా ఆ రోజు మీరు అన్నట్టు కోహ్లీతో ఒక ఫోటో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈవెన్ ధోని, సురేష్ రైనా వీళ్ళందరితో తీసుకున్నాడు కానీ కోహ్లీతో ఆడికి ఫోటో అవ్వలేదు. అప్పుడు వచ్చి చెప్పాడు సార్ ఇలాగ అవ్వలేదు అనేసి. బట్ ఎప్పటికైనా తీసుకుంటాను అన్నాడు. అది ఈరోజు అలాంటిది ఎవరైతే ఆడికి డ్రీమ్ అనుకున్నాడో ఆయనతోటే ఆ క్యాప్ తీసుకోవడం నిజంగా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ వాడికి కూడా. ఎందుకంటే వాడు కోహ్లీ అంటే పిచ్చి ఫ్యాన్ అండి చిన్నప్పటి నుంచి కూడా వాడు. ఎందుకంటే చెప్పేవాడు సార్ అలాగని ఇలాగని. బట్ ఈరోజు అదే కోహ్లీతోటి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాడు. అదే కోహ్లీ సెంచరీ చేసినప్పుడు వీడు పార్ట్నర్ కింద ఉన్నాడు. సో వాడు నిజంగా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ యాజ్ ఎ కోచ్గా. చాలా తనలో డిసిప్లిన్ అనేది చాలా మందికి కనెక్ట్ చేస్తుంది. కొంచెం వాళ్ళకి కొంత మూమెంట్ వచ్చింది, లేకపోతే పాపులారిటీ వచ్చింది అనగానే ఒక రేంజ్ యాటిట్యూడ్ మనం చూస్తూ ఉంటాం. బట్ వెరీ కామ్ గోయింగ్, ఆ ఫేస్లో ఎంత క్యూట్నెస్ ఉంటుందో తన డిసిప్లిన్లో కూడా ఆ క్యూట్నెస్ మనకి సుస్పష్టంగా కనపడుతూ ఉంటుంది. వెరీ కామ్ గోయింగ్. ఇదంతా కూడా ఒక డిసిప్లిన్. ప్రతి ఒక్కరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇది ఇంపార్టెంట్. కమిట్మెంట్, డిసిప్లిన్, ఇవన్నీ కూడా తనలో ఒక గుడ్ క్వాలిటీస్ మీరు ఎప్పుడు క్యాప్చర్ చేసేసారు యాజ్ ఎ కోచ్? మేడం వాడు డిసిప్లిన్ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ మేడం. అది మనం డెఫినెట్గా చెప్పుకోవాలి. మీరు ఎందుకంటే ఇది ఎందుకు చెప్పుకోవాలంటే వాడు ఈవెన్ under-19 ఇండియా ఆడిన తర్వాత కూడా వాడు మొబైల్ ఫోన్ వాడేవాడు కాదు. ఈవెన్ వాళ్ళు మొబైల్ ఫోన్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేసి సార్ వీడు మొబైల్ అడుగుతున్నాడు, ఆండ్రాయిడ్ కావాలంటున్నారు అని అడిగినప్పుడు నేను వాళ్ళ ఫాదర్కి చెప్పిన సజెషన్ లేదు, వాడు అప్గ్రేడ్ అవుతున్నాడు, ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే షెడ్యూల్ అంతా కూడా నీకు ఫోన్లోనే వాట్సాప్ చేస్తుంటారు, సో దాంట్లోనే వాడు చూసుకోవాలండి, కొనిసి ఇవ్వండి అని చెప్పినంత వరకు వాడు ఆండ్రాయిడ్ ఫోన్ కోసమే వెళ్ళలేదు. అంత డెడికేటెడ్ నిజంగా. దాంతోడు ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో ఒక ఫోన్ ఎంతవరకు నాకు ఉపయోగం, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి అని ఆలోచించే అంత కమిట్మెంటు, డిసిప్లిన్ ఉంది కాబట్టి ఈరోజు తను ఈ స్థాయిలో. సో మీకు ఏమనిపిస్తుంది సార్ తను స్కోర్ కానీ తన పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంతైతే ఈవెన్ మీ ఇంటర్వ్యూలో కూడా ప్రీవియస్ ఇంటర్వ్యూలో నేను చూశాను. ఏంటంటే వాడికి చూసారు మీరు 3 months బ్యాక్ ఆర్ 4 months బ్యాక్ వాడికి లెగ్ ఇంజురీ అయిందండి, మేజర్ ఇంజురీ. ఆ ఇంజురీలో ఏమైందంటే వాడికి కింద నుంచి పై వరకు కట్ వేశారు. ఈవెన్ ఆ టైంలో కూడా వాడు
వచ్చి ఇంట్లో కూర్చోకుండా జిమ్ చేసుకొని, అలాగే ఈవినింగ్ టైంలోని ఇంత పెద్ద కాలుకి కట్టు చెప్పులు వేసుకొని వచ్చి ఆ నెట్స్లో చేసే ప్రాక్టీసు నిజంగా ఆడి డెడికేషన్కి ఆడు పడిన కష్టానికి ఈరోజు ప్రతిఫలం మనం చూస్తున్నాం మేడం. నిజంగా సార్ రియల్గా చెప్పాలంటే పేరెంట్స్ కన్నా ఒక టీచర్కి ఎక్కువగా పిల్లల మీద ఫోకస్ ఉంటుంది. వీడు కొంచెం బ్యాక్ స్టూడెంట్, వాడి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి, లేకపోతే వాడి స్టడీలో లోగా ఉన్న అదర్ పెర్ఫార్మెన్స్ తనలో ఏదో స్పెషాలిటీ ఉంది. ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో, ఇప్పుడు తల్లిదండ్రులు అంటే 2-3 పిల్లల్లో ఒకరిని ఒక్కొక్క రంగం వైపు నడిపించవచ్చు. మీ దగ్గర 100 మంది ట్రైన్ అప్ అవుతున్నప్పుడు ఎవరో ఒకరి మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్, మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ అవుతుంది ఆల్మోస్ట్. సో అలా మీకు నితీష్ మీ చేతికి వచ్చినప్పుడు మీకేమనిపించేది? 100% మేడం. మీరు ఏదైతే చెప్పారో వాడు కూడా అంత ఈజీగా వచ్చేయలేదు క్రికెట్ ఫీల్డ్లో. చాలా స్ట్రగుల్స్ చేశాడు. ఎలా స్ట్రగుల్ చేశారంటే అట్ ద ఏజ్ ఆఫ్ 12 years ఆడు 14 డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడటానికి మేము అనంతపూర్ ట్రావెల్ చేస్తున్నాం. బిఫోర్ 4 daysలో మేము ట్రావెల్ చేస్తాము. ఆడు ఇంజురీలో ఉన్నాడు, మేజర్ ఇంజురీ, లెగ్ ఇంజురీలో ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ అసోసియేషన్కి ఇంటిమేట్ చేద్దాం అనుకుంటున్నారు, మా అబ్బాయికి కాలు బాగాలేదు, సో కొంచెం డ్రాప్ అవుతారని. బట్ ఎవరో సజెషన్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి నాకు కలిసారని. కలిసిన తర్వాత నేను చెప్పానంటే ఏం పర్వాలేదు, ఎందుకంటే వాడిని నేను క్లోజ్గా చూశాను. వాడు తాలూకు అవసరం టీంకి ఎంతో ఉందని చెప్పేసి ఆ రోజు నేను బిలీవ్ చేసి వాడికి పర్మిషన్ తీసుకొని, వీడిసీ దగ్గర పర్మిషన్ తీసుకొని వాడిని ఇంజురీలో ఉన్నా సార్ తీసుకెళ్ళి మ్యాచ్ ఆడిపించడంతో ఫస్ట్ మ్యాచ్ ఆడు 36 ఎంతో కొట్టాడు. వాడు మ్యాచ్ ఓడిపోయాం. యాక్చువల్ 136 రన్స్ కొట్టాలి, మేము చేసి చేయలేకపోయాం, మ్యాచ్ ఓడిపోయాం. బట్ అక్కడ నుంచి చాలా కామెంట్స్ వచ్చాయి, ఇలా ఇంజురీ ప్లేయర్ని ఆడించేస్తున్నారు అది ఇది అని చెప్పి. అయినా సరే వాడి మీద బిలీవ్ చేసి నేను నెక్స్ట్ మ్యాచ్ ఆడిపించాను. ఆ మ్యాచ్ 99 రన్స్ కొట్టాడు. నిజంగా అంత అంటే ఆడి డెడికేషన్ కోసం చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆడు కాల్ ఇంజురీ ఉందని తెలుసు, కానీ ఆడికి ఆ టైంలో టీంకి అవసరం. ఆ అవసరం ఆడు నిజంగా ఆ పర్ఫార్మెన్స్ చేసి ఆ నెక్స్ట్ మ్యాచ్ 100 చేసి ఫస్ట్ టైం ఆడు స్టేట్ ఆడాడు. సరే, హిస్ నీడ్ ఆ మూమెంట్ మీరు చెప్తుంటే సినిమాల్లో మేము చూస్తూ ఉంటాం కదా, ఒక టీం ఉన్నా కూడా ఆ టీంలో హీరో ఎలాంటి కండిషన్లో ఉన్నా అతను అక్కడ నిలబడితేనే సక్సెస్ అన్నట్టుగా మీరు అది మాకు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా చాలా గ్రేట్ థింగ్. సరే, ఒకటి మీరు ఇంటికి వచ్చినాక మీ పిల్లల విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో, గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళు చేసే యాటిట్యూడ్ కానీ, వాళ్ళు చేసే డెడికేషన్, డిసిప్లిన్, ప్లే, ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. అలా మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా నితీష్ కోసం అలా చెప్తా ఉండేవాళ్ళ? నితీష్ ఇంటికి వచ్చేటప్పుడు మా వైఫ్ కానీ మా పిల్లలు కానీ అలాగ వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఆ రోజు మేము మా పిల్లలు బ్యాట్ మీద ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అది అప్పటికే ఆడు ఇంకా ఏం ఆడలేదు, బట్ ఆ రోజే తీసుకున్నాను. ఆ రోజే మా వైఫ్ అడిగింది ఏంటి తన స్పెషల్ ఏంటి అనేసి. డెఫినెట్గా ఇప్పుడు చాలా పెద్ద క్రికెట్ ఆడతాడు ఫ్యూచర్లో అని చెప్పేసి, ఎందుకంటే కోచ్గా కొంచెం అనలైజ్ చేయగలుగుతామండి. ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారు, గేమ్తో ఎలా ఉన్నారు, ఆ డిసిప్లిన్ ఎలాగుంది, ఈ డిసిప్లిన్ వాడికి ఆ గేమ్ మీద ఉన్న ఇది ఎంత దాకా తీసుకెళ్తుందని మనం కొంచెం అనలైజ్ చేయగలం యాజ్ ఏ కోచ్గా. ఆ రోజే అనుకున్నాను వీడు లైమ్లైట్లోకి వస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుందని. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఎవరైనా ఒక సక్సెస్ తర్వాతే ప్రపంచానికి పరిచయం అవుతారు, బట్ ఈ ట్రావెలింగ్లో స్ట్రగుల్స్ టు సక్సెస్ వరకు ప్రశంసలు, విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎప్పుడైనా అలాంటి విమర్శలు కూడా ఎదుర్కొనే సందర్భాలు వచ్చాయా? చాలా వచ్చాయి మేడం. వాడికి అదే చెప్తున్నాను కదా, నేను అంత ఈజీగా అయితే రాలేదు. వాళ్ళకి వచ్చింది, వాడికి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు దీనివల్ల. ఎందుకంటే వాడు 8 years 9 years ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ రిజైన్ చేశారు జాబ్కి. సో ఆబ్వియస్లీ జింక్ ఎంప్లాయీ ఆయన, అప్పుడే ఆయన రిజైన్ చేసేస్తే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏంటి క్రికెట్లో ఏముంది ఎందుకు అని చెప్పి అన్నారు. బట్ ఆయన ఏ రోజు కూడా ఇది అవ్వలేదు. బ్యాడ్ ప్యాచ్ అంటే ఒక్కొక్కసారి క్రికెట్ అన్న తర్వాత ఒక సీజన్ మంచిగా వెళ్తుంది, ఒక సీజన్ మంచిగా వెళ్తుంది. సో నాతో ట్రావెల్ చేసే ముందు సీజన్ అది కొంచెం టఫ్ సీజన్, అది అవ్వలేదు. దాని తర్వాత నుంచి వాడికి వాళ్ళ పేరెంట్ వచ్చేసారి ఏం చేయమంటారు మా అబ్బాయిని, ఎలాగంటే లేదు బిలీవ్ చేయండి, మీరు నమ్మారు కదా బిలీవ్ చేయండి. నిజంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి, అంటే నేను చెప్తున్నాను ప్రతి ఇంటర్వ్యూలోని, ఎవరైనా సరే మన సినిమాలో మనమే హీరో కావాలనుకుంటాం, బట్ ఇక్కడ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి సినిమాలో మాత్రం వాళ్ళ పేరెంట్స్ 100% హీరోస్, నో డౌట్ 100%. వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఈరోజు వాళ్ళ ఫాదర్ని చూస్తున్నారు మీరు. ఆయన 100 కొట్టిన తర్వాత ఎమోషన్, నీళ్ళు అంటే పక్కనున్న వాళ్ళకి కూడా ఆ పెయిన్ లేకపోతే ఆ సక్సెస్ని, ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోలేరు. కానీ చిన్నప్పటి నుండి తన కోసం తన తండ్రి పడిన సాక్రిఫైజేషన్ ఏదైతే ఉంటుందో, అంటే అది ఇప్పటికీ ఫుల్ఫిల్ అయింది అని ఒక ఆలోచన కూడా తండ్రిలో ఉంటుంది.
ఒకప్పుడు అతను ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఉండుంటారు. అక్కడ కొడుకే ఈ ఏజ్లో క్రికెట్ అని తిరుగుతూ ఉంటే వాడి కోసం ఇతను ఒకటి డ్యూటీ మానేశారు. ఫ్యాక్ట్ ఇవన్నీ మనం అలాగే మాట్లాడతాం సొసైటీలో. డ్యూటీ మానేసి మరి ఆ పిల్లలు వాళ్ళ వైఫ్ ఎట్లా లీడ్ చేస్తుంది అన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు అని నితీష్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మదర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి మా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వింటే నిజంగా ఇంత డెడికేషన్ ఒక కుటుంబంలో ఉంటుందా, పిల్లల కోసం ఒక తల్లిదండ్రులు తీసుకునే డెసిషన్ ఇంత డిసిప్లిన్గా ఉంటే ఒక క్రికెటర్ని ఈరోజు ఒక స్టార్ని సొసైటీకి పరిచయం చేశారు అనిపించింది. రియల్లీ వాళ్ళ పేరెంట్స్కి అయితే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. 100% మేడం, 100%. ఎందుకంటే జాబ్ రిజైన్ చేస్తాను అంటే వాళ్ళ మదర్ ఎలా యాక్సెప్ట్ చేశారు, ఐ మీన్ నితీష్ రెడ్డి వాళ్ళ మదర్. ఎందుకంటే మానస గారు నిజంగా ఆవిడకి నిజంగా క్రికెట్ అంటే తెలీదు వాళ్ళకి యాక్చువల్గా. బట్ వాళ్ళకి ఇంత పిల్లోడు ప్యాషన్ చూసి, ఈవెన్ మీరు చెప్పారు చూసారా ఎక్స్ తోటే వాడు క్రికెట్ ఆడుతున్నాడు అంటే ఆ ప్యాషన్ చూసి ఆ ప్యాషన్ చూసి ఎస్ నా కొడుకులో ఏదో ఉందని చెప్పి ఆ రోజు గెస్ట్ చూసారా ఎస్ నా కొడుకులో టాలెంట్ ఉందనేసి ఆ పేరెంట్స్ నిజంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే తను ఆడటానికి బ్యాట్ కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నారు. ఈవెంట్ స్పోర్ట్స్ యూనిఫామ్ ఏదైతే డ్రెస్లో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్లు అవి బాగా మాసిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ఉందంటే ఇట్లా స్పేర్గా మళ్ళీ యూనిఫామ్స్ కొనడానికి కూడా అసలు స్కోపే లేనటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఒక్కటే వాళ్ళు దృఢమైన నమ్మకం ఆ కొడుకు మీద పెట్టుకున్నారు. దాన్ని అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఏదైతే పేరెంట్స్ పెట్టిన ఎఫర్ట్స్కి ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని సెటిల్ చేయాలని డిసైడ్ అయ్యినట్టున్నారు అప్పటి 100%. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళది తొంగలం బిహెచ్పి దగ్గర యాక్చువల్గా ఈవెన్ మీరు చెప్తే మార్నింగ్ ఆడు ప్రాక్టీస్కి వచ్చి పిఎంపాలెం ఇంటికి వెళ్తున్నప్పుడు కార్లో పడుకుని పోయాడండి. అంటే అలసిపోయి ఇక్కడ చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి కష్టపడి ప్రాక్టీస్ చేసిన తర్వాత వాడు పడుకుని పోయి ఇంటికి వెళ్తుంటే సార్ ఏం చేస్తున్నాడు, పడుకుని పోతున్నాడు సార్, రెస్ట్లెస్ అయిపోయాడు అంటే నేను సజెస్ట్ చేస్తాను మీరు అంత దూరం నుంచి రోజు తీసుకొచ్చి వెళ్ళడం కాదు కదా, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి ఈవెన్ వాళ్ళు ఓన్ హౌస్ని వదులుకొని వాళ్ళు ఇక్కడ రెంట్కి వచ్చేసి ఆడి కోసం అంటే ఇంకా మనం చెప్పలేమండి. యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి రిజల్ట్ రూపంలో. ఈరోజు మనం నితీష్ కుమార్ కోసం మాట్లాడుకుంటున్నాం అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కోసం ట్రస్ట్ చేసింది పేరెంట్స్. ముత్యాల రెడ్డి గారు, మానస గారు. సో చాలా మంది 100 మంది ఉన్నప్పటికీ కూడా మనకి ఒక్కరి మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. అది మీ ఎక్స్పీరియన్స్ నుంచి, మీ ట్రైనింగ్ నుంచి, మీకు నమ్మకం నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు మేము నితీష్ కుమార్ రెడ్డి గారికి అసలు కోచ్ ఎవరు అని వెతుక్కొని వచ్చాము అంటే ఇట్స్ ఎ ప్రౌడ్నెస్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా మీడియా వాళ్ళ ఇంటర్వ్యూస్కి వస్తున్నారు అంటే వాళ్ళు ఒక రకంగా అంటే తన నుంచి మీరు ఇప్పుడు ఎలివేట్ అవుతున్నట్టు అలా వాళ్ళు భావించి కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. రియల్గా సార్ ఇప్పుడున్న చాలా మందికి ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటుంది, దాన్ని మిడిల్ డ్రాప్ అయిపోతారు. కమిట్మెంట్ ఉండదు, లేకపోతే ఇంకొకటి డెడికేషన్ ఉండదు, ఇది కాకపోతే ఇంకొకటిలే అన్నట్టు. సో మీరైతే యాజ్ అ కోచ్గా ఏం చెప్తారు సార్? ఈరోజు క్రికెట్ చాలా డెవలప్ అయింది మేడం. ఎగ్జాక్ట్గా దాన్ని మనం ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు. నేనైతే యంగ్స్టర్స్కి అదే చెప్తాను, ఇది కూడా ఒక ప్రొఫెషన్. మనం ఎడ్యుకేషన్ ఎలాగైతే ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాం దీన్ని కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకొని దీన్ని ఒక ప్యాషన్గా మనం కానీ చేయగలిగితే డెఫినెట్గా దీంట్లో కూడా మంచి రిజల్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. 8 years బాయ్ ఇప్పుడు ఇండియా అంతా వరల్డ్ వైడ్ అంతా ఆడు పేరు తలుచుకుంటున్నారు. వాడు మన నుంచే వచ్చాడు, మనలాగే కష్టపడ్డాడు, మనలాగే వాడు ఈరోజు కష్టపడ్డాడు. ఆ కష్టానికి ప్రతిఫలం మనం చూస్తున్నాం. ఈరోజు వాడి కోసం ఇంత ప్రౌడ్గా మూవ్మెంట్ మాట్లాడుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ వాడి కష్టం. సో నిజంగా ప్యాషనెట్గా కష్టపడితే ఎవరైనా సాధించలేదంటూ ఏదీ లేదు. అదే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే బిహెచ్పివి తుంగంలో వాళ్ళ ఓన్ హౌస్ వదిలిపెట్టి తను ప్రాక్టీస్కి రోజు అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయలేక స్ట్రెయిన్ అయిపోవడం వల్ల వాళ్ళు సిటీకి మారారు. ఇక్కడ ఇప్పుడు ఉంటున్నటువంటి ఫ్లాట్లో నేను ఇప్పటి వరకు సాధించిన మెడల్స్, ట్రోఫీస్ పెట్టడానికి ప్లేస్ లేక పక్కింటి ఫ్లాట్లో పెడుతున్నారు. ఇది మేము ఐ విట్నెస్, మేము కూడా చూసి వచ్చాము. సో ఈరోజు తను ఓన్గా సంపాదించినటువంటి మనీతో ఇప్పుడు న్యూ ఫ్లాట్లోనికి వెళ్ళబోతున్నారు. ఇదంతా కూడా ప్రౌడ్నెస్. వాళ్ళ పేరెంట్స్ మా సొంత ఊరును వదులుకున్నాం, మా సొంత ఇంటిని వదులుకొని అద్దెంట్లో ఉంటున్నామని కూడా బాధపడలేదు. ఏదో ఒక రోజు మా కొడుకు మా కళ్ళను నెరవేరుస్తారు అని ఒక థాట్లో ఉండడం, అదంతా కూడా చాలా హ్యాపీ, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ ఎంబీబీఎస్ చేయడానికి బయట కంట్రీకి వెళ్ళారు. అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ మీరు చూసారు ఇప్పుడు ఇదవుతుంది మనకి, అక్కడ నుంచి వచ్చేసారు. ఇవన్నీ
ఎట్ ద టైమ్ చిన్న కొద్దిపాటి టైంలో నాకు చాలా ఇబ్బంది Crisis చాలా face వచ్చాయి, చేశారు. చాలా ఫేస్ చేస్తారు. అవన్నీ తట్టుకొని ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా నుంచున్నాడంటే ఈరోజు ఈ ఇన్నింగ్స్ కూడా మీరు చూసుంటారు. వికెట్స్ అన్నీ పడిపోతున్నా ఒక పక్క ఫాలో అని క్రాస్ చేస్తామా లేదా అన్న టెన్షన్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈరోజు గొప్పగా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కూల్. ఇప్పుడు వాడు 4th మ్యాచ్ ఆడుతున్నాడు, ఈ మ్యాచ్ సెంచరీ చేశాడు. బట్ వాడు మైండ్ సెట్, వాడు ఆడిన బ్యాటింగ్ మనం చూస్తుంటే 100 టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఎవరైతే ఇలా చేయగలరో అంత కాన్ఫిడెంట్గా, అంత దీనిగా ఉన్నాడు, అంత డెడికేటెడ్గా, కూల్గా, ఎక్కడ ఏమి స్ట్రగుల్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్. సార్ ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా నెక్స్ట్ లెవెల్ తన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ టైం చూసేటప్పటికి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో ఈక్వల్ గా తనలో స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కానీ తన ఫేస్ లో స్ట్రెస్ ఏ కనపడదు. అంటే తన స్కోర్ తనకు ఆల్రెడీ ముందే రోజు ఎవరో వచ్చి చెప్పేసినట్టు ఫీల్ అవుతారు గ్రౌండ్ లో. ఇదంతా అది ఏంటి సార్, అదొక ప్రత్యేకమైనటువంటి 100% మేడం, 100%. ఎవరికైనా సరే మీకు ఆ లెవెల్లో వెళ్తే చాలా ట్రస్ట్ ఉంటుంది. బట్ వీడు ఏంటంటే చాలా చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి ఆడు మెంటల్గా వెరీ స్ట్రాంగ్ మేడం. ఎందుకంటే ఆడు చాలా పరిస్థితులు చూశాడు. అంటే మనం కొన్ని బిహైండ్ ది స్క్రీన్ చెప్పలేము. బట్ ఆడు ఆ స్ట్రగుల్స్ అన్నీ చూసి ఇదే స్టేడియంలో, ఇదే పిఎం పాలెం స్టేడియంలోని లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్లోని క్రౌడ్ నుంచి చూస్తున్నాం. వాడు నేను చూస్తున్నప్పుడు వాడు కనిపించింది. వాడు ఏంటంటే యాక్చువల్గా బౌలింగ్ నెట్స్లో బౌలింగ్ వేద్దాం అనుకున్నాడు, అది జరగలేదు. ఇప్పుడు వాలంటరీ పాస్ ఇచ్చి కూర్చొని పెడతామంటే అది కూడా అవ్వలేదు. సో అప్పటికప్పుడు నేను వాలంటరీ పాస్ చేయించి నేను పై గ్యాలరీలో కూర్చున్నప్పుడు ఆడు చెప్పిన మాట, సార్ ఇక్కడ నుంచి కాదు సార్ అక్కడ ఆడాలి సార్ నేను అన్న మాట ఈరోజు నాకు అలాగే రిపీట్ అవుతుంది. ఆ రోజు అన్న మాట ఈరోజు వాడు ఆడుతుంటే ఎంతమంది మనం మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. ఆ రోజు ఇవన్నీ కూడా రీకలెక్ట్ అంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా చాలా మూమెంట్స్ తను ఏదో తెలిసినట్టు. అంటే మనం చెప్తాం కదా ఆస్ట్రాలజీ ఏదో మిరాకిల్ గా జరుగుతూ ఉంటుందని. వాళ్ళ నాన్నగారికి కూడా కోహ్లీ గారు ఆ రోజు సెల్ఫీ ఇవ్వడానికి అవ్వకపోతే వాళ్ళ వైఫ్ తినని డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి ఫోటో ఇచ్చారట. అక్కడ వాళ్ళు హ్యాపీ అవుతూనే అంత దూరంలో కోహ్లీ గారు కూర్చుంటే తిని ఇలా ఒక సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని భద్రంగా బంగారంలా దాచుకొని వాళ్ళ నాన్నగారికి చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైనా కోహ్లీ గారు నా పేరు పెట్టి పిలిచి నాకు సెల్ఫీ ఇస్తారు అని. సో ఇది క్యాప్ ప్రజెంట్ చేసినప్పుడు అది నెరవేరిపోయింది. ఎగ్జాక్ట్లీ, నిజంగా ఎంత ప్రౌడ్ మూమెంట్ కదండి. ఫోటోకి ఛాన్స్ దొరకలేదని బాధపడిన నితీష్ అదే కోహ్లీ తోటి ఇండియన్ క్యాంప్ తీసుకున్నాడంటే ఇట్స్ నిజంగా అది మనం ఇంకా మన మాటలో వర్ణించలేంది. తనతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. తను సెంచరీ చేసినప్పుడు తిన పార్ట్నర్ కింద ఉన్నాడు. ఇట్స్ ఎంత మరి కోచ్గా నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఆడికి ఇంకెలా ఉంటుంది. సో అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడైతే ఆడు అనుకున్నాడో అక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే దానికి కారణం ఆ డ్రెస్సింగ్ రూమ్, ఆ అట్మాస్ఫియర్. నేను ఇప్పుడు ఫోటో తీసుకోవాలనుకున్న వ్యక్తితో నేను కలిసి ఆడుతున్నాడంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ లెవెల్లో ఉన్నాడు. బ్లెస్డ్ యాక్చువల్లీ. గ్యాలరీలో కూడా వాళ్ళ నాన్నగారు తన స్కోర్, తన పెర్ఫార్మెన్స్ చూసి ఆ దుఃఖం, ఆ హ్యాపీనెస్ రెండూ మింగిల్ అయిపోయి వస్తున్నాయి ఎక్స్పీరియన్స్ చూసాం మనం. సో మీకేమనిపించింది సార్ తన పెర్ఫార్మెన్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అట్లా టీవీలో చూస్తున్నప్పుడు? చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది మేడం. ఎందుకంటే ఇన్నాళ్ళు పడిన కష్టం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రిజల్ట్ ఇంత అల్టిమేట్గా చూస్తుంటే ఆనందం అసలు చెప్పలేంది. దట్ వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటే ప్రతి క్లిప్ కూడా వాళ్ళ ఫాదర్ ఆ ఎమోషన్ నిజంగా ఆ రోజు మీరు చేసింది చాలామంది మీ వెనక చెప్పు ఉండొచ్చేమో నువ్వు చేసింది రాంగ్ అని. బట్ వాళ్ళందరికీ కూడా మీ అబ్బాయి నువ్వెవరో అన్నది చూపించాడు. నిజంగా ఇట్స్ గ్రేట్ థింగ్. ఒక పేరెంట్కి ఎన్ని బాధలు అయితే పడ్డాడో ఆయనకి ఈరోజు తల ఎత్తుకొని నుంచున్నట్టు చేసింది నిజంగా ఇట్స్ చెప్పలేను, మాటలోని వర్ణించలేంది. సిక్ అయినప్పుడు కూడా ప్రాక్టీస్ మాత్రం ఎక్కడ ఆపేవాళ్ళు కాదు. ఎక్కడ కూడా సిక్ అయినా సరే చెప్తున్నాను కదా, కాలికి దెబ్బ తగిలినా సరే వాడు నెట్స్లోకి వచ్చి సింగిల్ లెగ్ తోటి బ్యాటింగ్ చేస్తాడు. సో మీన్వైల్ దీని అంతటికి కూడా వాడికి రైట్ టైంలోని ఎక్కడ ఏం ప్రాక్టీస్ కావాలన్నా సరే వీడీసీ అండ్ ఏసీఏ రెండు అసోసియేషన్స్ కోఆర్డినేట్ చేసుకొని వాడికి మంచి ప్రాక్టీస్ కోఆర్డినేట్ చేసిందండి. ఏ గ్రౌండ్ కావాలంటే అక్కడ, ఈవెన్ మెయిన్ గ్రౌండ్లో సెంటర్ వికెట్ ప్రాక్టీస్ అవనండి, వికెట్ విజయనగరంలో అకాడమీలో అవనండి, ఈ ఏసీఏ చాలా బాగా సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేయడంతో ఆడు ఇంకా ఆడు ఇంకా ముందుకు వెళ్ళగలిగాడు. ఎందుకంటే మెయిన్ ఏదైనా సపోర్ట్ బ్యాక్ నుంచి అసోసియేషన్ ఆ రోజు చేసిన సపోర్టు దాని కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎప్పుడు నెట్స్లో ఆడితే ఉంటుంది, ఓపెన్ నెట్స్లో ఆడి సెంటర్ వికెట్ మీద వచ్చి ఈవెన్ ఆడి ప్యాషన్ ఎలాగుంటుందంటే మ్యాచ్ మీకు 9 o'clock స్టార్ట్ అయితే 9 o'clock ప్రాక్టీస్కి వస్తాడు. ప్రతి ఒక్కరు మేము ఇచ్చే కోచింగ్ ఎలాగుంటుంది, ఇప్పుడు
మ్యాచ్ టైమింగ్స్ లేవు, మేము ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3. బట్ ఆ సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకోవాలంటే ఆ టైంలో ప్రాక్టీస్ చేయాలి. మధ్యాహ్నం 2 o'clock స్టార్ట్ అవుద్ది మ్యాచ్, ఆ టైంకి వచ్చేవాడు ప్రాక్టీస్కి. అంత హీట్లో కూడా వచ్చి అంత ప్యాషనేటిక్గా. ఎలాంటి స్ట్రగుల్స్ లో ఉంటాడు. 8 years అబ్బాయి అంటే ఏం తెలుస్తుంది చెప్పండి, క్యూట్ గా ఆడుకోవడం తప్పితే, అది కూడా అల్లరి చిల్లర ఆటలు అట్లా అన్నట్టు. కానీ సిన్సియర్ గా తన గోల్ నెరవేర్చుకోవడానికి ఒక కోచ్ చేతిలో వాళ్ళ పేరెంట్స్ పెట్టినప్పుడు వాడికి బాల్స్ తగులుతాయో, బ్యాట్ తగులుతుందో, ఏం తగులుతుందో, ఇక అవన్నీ మాకొద్దు, చూసుకోవాల్సింది కోచ్ మీ చేతిలో ఒక నాన్న అమ్మ లెక్క మీకు అప్పచెప్పేశారు. సో అలాంటప్పుడు ఆ చిన్నగా ఉన్నప్పుడు నితీష్, ఇప్పుడు కూడా తను చిన్నగానే ఉంటాడు, చూడడానికి కూడా అసలు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ని మాట్లాడుకుంటుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తోంది సార్. అది కూడా మన వైజాగ్ అబ్బాయి. చాలా ప్రౌడ్ మూమెంట్. సో ఆ చిన్నప్పుడు ఎప్పుడైనా బాల్ గానీ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఏడ్చేసేవాడా? ఏడుస్తారు, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అసలు చాలా బాధ అనిపించింది. అదే చిన్న పిల్లడికి తగిలితే ఏంటి పరిస్థితి, రేపొద్దున పేరెంట్స్ ఏదైనా సరే సక్సెస్ వస్తే పర్లేదు మేడం, సక్సెస్ రాకపోతే ఇవన్నీ కౌంట్లోకి వచ్చేస్తాయి. వెనక తిరిగి చూస్తే మనం ఇన్నాళ్ళ కష్టం కూడా వెనకాతలు ఏం లేకపోతే మనకి ఏమి లేదు. బట్ ఆడ పడిన కష్టం ఏదైతే మీకు చెప్పాను, 19 years వచ్చిన దాకా కూడా మొబైల్ ఆండ్రాయిడ్ వాడలేదంటే వాడు ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు. సో ఆ డెడికేషన్ నిజంగా అందరికీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్పోర్ట్లో. మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు ఏమవుతారని ఎవరు అనలైజ్ చేయలేం, ఎవరు కూడా. ఈవెన్ పేరెంట్స్ కానీ మీ చేతిలో పెడుతున్నాను ఇన్ టెండూల్కర్ చేయండి ఎవరు చేయలేం, ఈవెన్ నా వల్ల కూడా కాదు. ఎందుకంటే నాకే ఆ శక్తి ఉంటే ఇలాంటి వాళ్ళు 10 మంది తయారు చేస్తాను, ఏమీ లేదు. వాడు వెళ్ళే జర్నీలోని నేను ఒక చేయి పెట్టాను, నా చేయి దాటుకొని ఇంకో చేయికి వెళ్ళాడు. దట్స్ ఆల్. యాజ్ ఏ కోచ్గా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఏంటంటే నేను వన్ ఆఫ్ ది కోచ్. సో ఈరోజు వాడు అక్కడ ఆ స్టేజ్కి వెళ్ళాడంటే దాంట్లో కూడా నా భాగం ఉంది ఎంతో కొంత. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎస్ సార్, న్యూ ఇయర్లో ఇంకా మంచి అచీవ్మెంట్స్ నితీష్ కుమార్ నుంచి మనం చూడాలి. సో మీ బ్లెస్సింగ్స్, విషెస్, ఇప్పటి వరకు తను సాధించిన సక్సెస్కి కూడా విషెస్ చెప్పేద్దాం. ఓకే, సూపర్ రా నితీష్, కీప్ గోయింగ్ నాన్న. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం అక్కడుండి ఆడాలని, అక్కడే ఉన్నాడు, లాంగ్ ఆడు. నీకంటూ ఒక బ్రాండ్ ఉండాలి. ఈరోజు వైజాగ్నే కాదు, టోటల్ ఆంధ్రానే కాదు, ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా నీ పేరు వినిపిస్తుంది. ఈ పేరు ఇలాగే ఉండాలి. మనం క్రికెట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేపారు సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ ది క్రికెట్. నెక్స్ట్ కింగ్ కోహ్లీ. అలాంటి బ్రాండ్ నీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పెద్ద లెవెల్లో అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి నితీష్ కుమార్ రెడ్డి గారు. అండ్ మీకు ఏపీఏ కాదు, మొత్తం హోల్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా. సో మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎంత కూల్ అబ్బాయి, వైజాగ్ అబ్బాయి అని అనిపించుకున్నారు. సో వైల్డ్ ఫైర్ అంటున్నారు మిమ్మల్ని. అయితే కనుక ఆ ఫైర్ బ్రాండ్ లాగానే ఎప్పుడూ కంటిన్యూ అవ్వాలని ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూనే, మీ పేరెంట్స్ మీ పట్ల పెట్టుకున్న నమ్మకానికి, ఎఫర్ట్స్కి కూడా వాళ్ళు సాధించిన ఈ సక్సెస్ వాళ్ళకు కూడా క్రెడిట్ ఇచ్చేస్తున్నాం. సూపర్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. నితీష్ అన్నయ్య, మీరు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు నాకు బ్యాట్ మీద సైన్ చేసి ఇచ్చారు కదా, ఇదిగో సైన్. ఆ రోజు మా డాడీ నేను అడిగాను ఎందుకు ఇలా చేసినారంటే, he told me that you're going to be a super cricketer and you're going to fulfill your dream and one day you'll also be like India player and you'll also succeed in your life. సో అర్థమైంది కదా, ఒక కోచ్గా ఆల్రెడీ తను నితీష్ కుమార్ రెడ్డి గారి పైన అప్పట్లోనే ఉన్నటువంటి ఒక నమ్మకం. అప్పుడు బిజీ అయిపోతాడు పెద్ద అయిన తర్వాత అన్నయ్య. సో ఇప్పుడే మీరు తనతో ఆటోగ్రాఫ్ తీసుకోండి అంటే చూసారుగా, ఈ బుల్లి బ్యాట్ పైన అప్పటికి చిన్నోడు కాబట్టి నితీష్ ఎంత క్యూట్గా సైన్ చేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కోచ్ కుమారస్వామి గారి ఫ్యామిలీ అంతా కూడా ఆ సక్సెస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే రీకలెక్ట్ చేసుకుంటున్నారు. తనతో ఉన్నటువంటి ఆ బాండింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక భావోద్వేగంకి గురవుతున్న సందర్భం అని కూడా చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్.